అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న 2026 మా డాక్టర్లకి మరి సిబ్బందికి విద్యార్థులకు నారాయణ గ్రూప్లో పనిచేసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరూ తెలుసు, మన జీవనానికి మూలాధారం వచ్చేసి ఈ పర్యావరణమే. మనం పీల్చే గాలి కానివ్వండి, తాగే నీరు, తినే ఆహారం, నివసించే భూమి అన్నీ మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి వరాలు. అయితే ఈనాడు ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల కానివ్వండి, లేదా అడవుల్ని కొట్టేయడం కానివ్వండి, తర్వాత నీటి కాలుష్యం వల్ల కానివ్వండి, గాలి కాలుష్యం వల్ల కానివ్వండి, తర్వాత ఈ జీవ వైవిధ్యం అంటే డైవర్సిటీ ఆఫ్ దిస్ థింగ్ దానివల్ల క్షీణించిపోవడం వల్ల కానివ్వండి అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అవి మన యొక్క వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం కూడా చేస్తున్నాయి. కాబట్టి ఈ పర్యావరణాన్ని రక్షించుకోవాలనే బాధ్యత ఒక ప్రభుత్వాలదే కాదు, మనందరి మీద కూడా ఉంది. ప్రతి ఒక్క పౌరుడి కర్తవ్యం కూడా. చిన్న చిన్న పనులతోనే లేదా చర్యలతోనే మనము ఈ వాతావరణంలో గొప్ప మార్పుల్ని తీసుకురావచ్చు. ఒక మొక్కను నాటడం అయితేనేమి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అయితేనేమి, లేదా నీటిని పొదుపుగా వాడుకోవడం అయితేనేమి, లేదా ఈ వ్యర్థాలను సక్రమంగా వేరు చేసి వాటిని నిర్వహించడం అయితేనేమి, విద్యుత్తుని ఆదా చేయడం అయితేనేమండి, ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు కాబట్టి ఈ ప్రకృతిని ప్రేమిస్తూ ఈ ప్రకృతిని వాళ్ళ తరానికి నెక్స్ట్ తరాలకు కూడా కాపాడుకోవాల్సినంత బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ముఖ్యంగా ఈ భారతీయ సంస్కృతి ప్రకారం చూస్తే ఈ ప్రకృతిని మనం దైవ స్వరూపంగా చూస్తాం. ఈ చెట్లు కానీ, నదులు కానీ, పర్వతాలు కానివ్వండి, ఈ జంతువుల్ని అన్నిటినీ గౌరవించే సంప్రదాయం మనకుంది. వీటన్నిటినీ గౌరవిస్తూ అట్ ద సేమ్ టైం మనం ఈ పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా మనం చేసిన పనులు ఏంటంటే, ప్రతి ఒక్కరూ లేదా ప్రతి సంవత్సరం ఒక చెట్టుని నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవటం, నీటిని మరియు పొదుపుగా వాడటం, తర్వాత పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఈ ప్రకృతిని భావితరాలకి అందించడం అనేది మనందరి బాధ్యతగా చూసుకోవాలి. తర్వాత 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే, ఈ ప్రకృతిని రక్షించడం అంటే మన భవిష్యత్తుని మనము రక్షించుకోవడమే. కాబట్టి ఈ పర్యావరణ కాలుష్యం కాకుండా మనం చూసుకుంటూ ఈ ప్రకృతిని రక్షించుకుంటూ మన భావితరాలకి మంచి వాతావరణం అందించాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన నారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే ట్రీ ప్లాంటేషను, ఎన్విరాన్మెంటల్ ప్లెడ్జ్, క్లీన్ క్యాంపస్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ గ్రీన్ హెల్త్ కేర్ and biomedical waste management, water conservation initiatives, e-poster activities, and the development of medicinal plant garden. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో విద్యార్థులందరూ మరియు మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇది ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అథారిటీస్ కూడా మన వీసీ గారు కానివ్వండి, లేదా రిజిస్ట్రార్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా కలెక్టివ్గా ఒక వీక్ ప్రోగ్రామ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయమని మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. దాని ప్రకారం మన మేనేజ్మెంట్ వారి సహాయ సహకారాలతో, మన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డిఎం కార్తీక్ సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో యాక్టివ్గా పాల్గొనాలని కోరుకుంటున్నాను.